'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. లేవీకాండము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్న నార లాగును తొడుక్కొని సన్న నార దట్టి కట్టుకొని సన్న నార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీల సమాజం నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయచిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టి మేక పేరిట ఒక చీటీని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయచిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడిని తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయచిత్తము చేసుకునవలెను. తరువాత అతడు తన కొరకు తానర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వల్లే శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెం 7 మారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలి దాని రక్తము తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును కనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడ రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మారులు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు
దాని మీద ఒప్పుకొని ఆ మేకతలి మీద వాటిని మోపి తగిన మనిషిని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తరువాత పాలెంలోనికి రావలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేపడెను. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసుకుని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తరువాత పాళెంలోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కాని మీ మధ్య నుండి పరదేశులు కాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడొకటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజ నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. లేవీకాండము 17వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇజ్రాయేలీలందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇజ్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దే కాని గొర్రెయే కాని మేకయే కాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెంలో వధించినను పాళెంనకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును వలికించిన వాడు. ఇజ్రాయేలీలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇజ్రాయేలీల కుటుంబములలో కాని మీలో నివసించు పరదేశులలో కాని ఒకడు దహన బలి అయినను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింపనుద్దేశము కలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడను. మరియు ఇజ్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినివానికి నేను విముఖుడనై జనులలో నుండి వాణ్ణి కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడనూ రక్తము తినకూడదనియు మీలో నివసించి ఏ పరదేశియు రక్తము తినకూడదని నేను ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. మరియు ఇజ్రాయేలీలలోనే కాని
నీలో నివసించు పరదేశులలోనే కాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలియనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. మరియు కళయపురమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ముతుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. లేవీకాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుణ్ణైన యెహోవానని నీవు ఇశ్రాయేలీలతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడునగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానచ్ఛాదనమును తీయటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రిని మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాచ్ఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్థలమును చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మేలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ సైనము వలె పురుష సైనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్లుగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరే. ఆ దేశము అపవిత్రత కలదు కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశముందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే కాని మీలో నివసించు పరదేశీయే కాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో
వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగచేసి కొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడునైన యెహోవాను.